ఎక్కడ పడుకునేది అలాగే హిత్విగడ్ ఫస్ట్ బర్త్డే టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి మంచిగా పట్టు చీర కట్టుకొని ట్రెడిషనల్గా ఉంటుంది, టెంపుల్కి వెళ్ళొచ్చేద్దాం అని చెప్పి లైక్ ఈ శారీ అయితే కట్టుకున్నాను. హ్యాపీ బర్త్డే హిత్విక, అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే. ఆ పాపకు మా వృద్ధులందరి తరఫున ఈ చిరు కానుక సమర్పిస్తున్నాను. ఇప్పుడు మా పూరికకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇస్తున్నాను, అదేంటో చెప్తాను. హిత్వి అమ్మా అమ్మా తన పేరు సౌమ్యారెడ్డి అని చెప్పాను కదా. తను ఏంటంటే అన్ని విధాలా కస్టమైజ్ చేసిస్తుంది. మెన్ అండ్ ఉమెన్కి క్యాజువల్ వేర్ అండ్ వెడ్డింగ్కి సంబంధించినవి అన్నీ మీకు నచ్చినట్టుగా డై చేపిస్తుంది. ఫ్యాబ్రిక్ అంతా మీకు ఎలా కావాలో అలా అయితే అవుట్ఫిట్స్ ఇస్తుంది. హలో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురెడ్డి అఫీషియల్. అండ్ ఈరోజు వీడియో ఏంటనేది thumbnail చూస్తుంటే ఒక ఐడియా వచ్చే ఉంటుంది. యాక్చువల్లీ రేపు హిత్విక బర్త్డే, బట్ రేపే వెళ్ళాలనుకున్నాం కానీ ఎక్కువ డిస్టెన్స్ ఉండేసరికి టైం సెట్ అవ్వట్లేదు. అందుకని చెప్పి బర్త్డే బిఫోరే నేను వనస్థలిపురంలో ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి ఉంది, నేమ్ అంతగా ఐడియా లేదు కానీ, సో వాళ్ళకి ఈరోజు ఫుడ్ పెట్టాలని చెప్పి ముందే ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఉంటుంది, ఎలా జరుగుతుంది ఏంటి, ఈరోజు డే వ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటో షూట్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత నెక్స్ట్ హిత్విగాని రెడీ చేస్తాము. 12:30 కల్లా అక్కడ ఉండాలి, టైం అయిపోతుంది. అయితే చీర కట్టుకుందాం అనుకున్నాం. బేసిక్గా ఏంటంటే రేపు కట్టుకుందాం అనుకున్న చీర, బట్ రేపు టైం సరిపోదని చెప్పి ఈరోజు చీర కట్టుకుంటున్నా. లాస్ట్ టైం కూడా ఒకసారి చూపించాను చీర, మళ్ళీ చూపిస్తాను. సో ఈ చీర మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఒకసారి చూపించాను. మాస్టర్ హ్యాండ్లూమ్స్ అని వాళ్ళ దగ్గర తీసుకున్నాను. వాళ్ళు వచ్చి వీవర్స్. లైక్ గ్యాప్ బార్డర్ తీసుకున్నాను కదా, దీనికి తాంజూరు పెయింట్ చేయించాను. శారీ మొత్తం ఇలానే ఉంటుంది. ఇది హరిణి వదిన అని తిరుపతిలో ఉంటారు, తను వేశారు. నెంబర్ అయితే కామెంట్లో పిన్ చేస్తాను, ఎవరికన్నా ఇలా చేయించుకోవాలనుకుంటే ఒకసారి తను కాంటాక్ట్ అవ్వండి. చాలా బాగుంది. ఇది కొత్తగా ట్రెండ్ అవుతుందంటే గరుడ పక్షి. బేసిక్గా అందరూ వేరే వేరే డిజైన్స్ వేసుకుంటున్నారు. ఇప్పుడు ఇది ట్రెండ్ అని చెప్పి గరుడ పక్షి ఏదైతే ఉందో ఇది వేశారు. కట్టుకున్నది చూడాలి లుక్ ఎలా వస్తుంది ఏంటని చెప్పి, కలర్ కాంబినేషన్ లేదని చెప్పి తీసుకున్నా. ఒక మంచి అకేషన్ కట్టుకోవాలని వెయిట్ చేస్తున్నా, అలాగే బయటకు వెళ్తున్నాం కదా అని చెప్పి చీర కట్టుకున్నాం. యాక్చువల్లీ రేపు టెంపుల్కి వెళ్ళినాడు కట్టుకుందాం అనుకున్నాం. రేపు టైం ఎలా ఉంటుంది ఏంటో తెలియదు, అంతా హడావిడి అయిపోతుంది అని చెప్పి ఈరోజు అయితే శారీ కట్టుకున్నా. ఫైనల్గా అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటో చూద్దాము. అండ్ శారీ చెప్పాను కదా మాస్టర్ హ్యాండ్లూమ్స్ అని, వాళ్ళ నెంబర్ అండ్ కామెంట్లో పిన్ చేస్తాను. వాళ్ళు డైరెక్ట్ ఏంటంటే మనకి వీవర్స్ ప్రైస్కి ఇస్తున్నారు. ఒకసారి అయితే వాళ్ళ పేజ్ చూడండి, చాలా కలెక్షన్స్ ఉన్నాయి. కంచిపట్టు శారీస్ బాగా ట్రెండ్లో ఉన్నాయి కదా. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా వస్తాను. ఏమైంది హిత్వి నీకు? ఎక్కడ పడుకునేది ఇట్రా ఇట్రా, ఆరాటం వచ్చేస్తుంది పిల్లకి. హిత్వి ఇట్రా నాన్న, దా. లైట్ లేకుండా ఏమేసిందా అమ్మాయి? బంగారు తల్లిదా నానా, దొంగ మొహందా, నేను పిలిస్తే రాలేదు, నువ్వు పిలిస్తే వస్తుంది. ఏయ్ ఏయ్ బాబాయ్ 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 తండుతుందండి. తప్పు తండ్రం కాదు, రాత్రి డ్యాన్స్ చేస్తారు ఇలా కాళ్ళు పైకెత్తి, కాళ్ళు పైకెత్తుంది. ఏంటి ఈ చీర కట్టుకున్నావు, పట్టు చీర కడతా అన్నావు? నువ్వే కదా పట్టు చీర రేపు పొద్దున గుడికి వెళ్ళినాడు కట్టుకో, బర్త్డే రోజు అన్నాను. ఏం కట్టుకుంటా అన్నావు కదా. సరే, గుడికి వెళ్ళినప్పుడు పట్టు చీర కట్టుకుంటారా, ఇలాంటి బయటికి వెళ్ళినప్పుడు ఈ చీరలు కట్టుకోవాలి. బాగుంది, సింపుల్గా ఉంది, బాగుంది. పట్టు చీర కట్టుకున్నా కూడా క్యారీ చేయాలంటే కష్టము. లైట్ వెయిట్ ఉంది, బట్ రేపు ఎట్లా బర్త్డే కాబట్టి ఇంకా నాకు కూడా మనసులో అనిపించింది. అలాగే హిత్విగడ్ ఫస్ట్ బర్త్డే టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి మంచిగా పట్టు చీర కట్టుకొని ట్రెడిషనల్గా ఉంటుంది, టెంపుల్కి వెళ్ళొచ్చేద్దాం అని చెప్పి లైక్ ఈ శారీ అయితే కట్టుకున్నాను. టైం అయిపోతుంది, ఫస్ట్ అయితే అక్కడికి వెళ్తాను. కుదిరితే కార్లో కాన్వర్జేషన్ అనేది కంటిన్యూ చేస్తాను. ఇప్పటికే టైం 11 అయిపోయింది.
ఎలా ఉంది? బాగానే ఉందా? బాగుంది. హెయిర్ కట్ ఏమన్నా మరి తక్కువ ఉన్నట్టు బాగానే ఉందా? లేదు, బాగానే ఉంది, అలాగే ఉంది. మరి లెంత్ తగ్గలేదు కదా? లేదు లేదు. యాక్చువల్లీ నిన్న నేను హెయిర్ కట్ చేయించాను. హెయిర్ కట్ మీన్స్ అంటే మొత్తం కట్ చేయలేదు, హెయిర్ లెంత్ అదే ఉండిపించి కొంచెం ఫెదర్ కట్లా చేయించాను. ఎందుకంటే చిక్కుపడిపోతుంది, హెయిర్ స్టైల్ చేసుకోవాలని చిరాకు పడుతుంది, కొంచెం బ్యాక్ సైడ్ కూడా షేప్ వస్తుంది, ఇట్లా చేయించాను. కరెక్ట్ బాగానే ఉంది అనుకుంటున్నా. బాగుంది. మళ్ళీ కార్లో టచ్లోకి వస్తా. టైం అవుతుంది, పోయారండి మళ్ళీ. దూరం ఎంత టైం పడుతుంది? 1 hour. హాయ్ రా, ఎలా ఉన్నావు? చాలా మంత్స్ అవుతుంది, దొరకట్లేదు అసలు మాకు. బిజీ అయిపోయావు. తాత అటు చూడు, ఇది అటు చూడు. అమ్మో, ఇది చూసుకు, తీసుకో. హ్యాపీ బర్త్డే హిత్విక, అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. ఇట్ వాస్ హ్యాపీ బర్త్డే నాన్నలు, బంగారు తల్లిది. హిత్వికరెడ్డి మా వృద్ధాశ్రమంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో ఆ పాపకు మా వృద్ధులందరి తరపున ఈ చిరు కానుక సమర్పిస్తున్నాను. Happy birthday to you. Happy birthday.
అవునవును. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాగుంది ఫోటో ఫ్రేమ్. అమ్మా సో డైలీ మిమ్మల్ని చూస్తా ఉంటా ఇన్స్టాలోని. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ, నీకు నచ్చింది చాలు. అందుకే మీరు ఎక్కువ ఈయన కనిపిస్తారు కదా, అందుకని చెప్పి. నాకు బాగా నవ్వుతుంది. ఆ పాప నవ్వుతుంది. ఫస్ట్ ఇయరా ఫస్ట్ ఇయర్, రేపు బర్త్డే. మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం 12 మంది మేము. మా అమ్మ నాన్నకి 12 మంది సంతానం. 6 మొత్తం ఇప్పుడు 6 ఉన్నాం. ఐఎమ్ 80 years, 80 ఇక్కడ. అవి లాస్ట్ 4 years వరకు ఉన్నాయి. అంటే ఇద్దరు ఉండేవాళ్ళు. అది కనేసి వాళ్ళందరూ గేమ్ చేంజర్ సినిమాలు ఉన్నారు. అవునా? వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారు. కానీ ఆమె రిలీజ్ అయ్యే ముందే చనిపోయింది. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇంట్లోనే ఇట్లా నేను వనస్థలిపురం వెళ్తున్నానని చెప్పి. సో ఈ ప్లేస్ వచ్చి మనకి వనస్థలిపురంలో ఉంటుంది. మీకు అక్కడ కనిపిస్తుంది రెడీ టు సర్వ్ ఫౌండేషన్ అని. ఇక్కడ ఉండే వాళ్ళందరూ చాలా వరకు పిల్లలు లేని వాళ్ళే, అండ్ కొంతమంది పిల్లలు వదిలేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇది ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమే. ఎవరికైనా మీకు చెయ్యాలి, వీళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అది నేను ఇస్తాను. ఎవరైనా కొంచెం ముందుకు వస్తే వీళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఒకసారి అయితే నెంబర్ ఇస్తాను చూడండి. కొంచెం బాధ అనిపించింది చూస్తే, మన లైఫ్ రేపు పొద్దున ఎలా ఉంటుందేమో తెలియదు కానీ. బట్ హిత్విక బర్త్డే కదా అని చెప్పి ముందు రోజు ఇట్లా ప్లాన్ చేసుకున్నాను. అది కూడా ఏంటంటే ఇన్స్టాలోనే నేను వీళ్ళ రీల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రావాలి అని చెప్పి. ఇంకెలాగో హిత్విక బర్త్డే కాబట్టి ఒకరోజు ఇట్లా ప్లాన్ చేసి వీళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. వీళ్ళని చూసినట్టుంది, వీళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసినట్టుంది. ఇంకా టైం ఉంటూ ఉండేదాన్ని బట్టి టైం కూడా లేదు. ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక అట్లీస్ట్ 1 రోజు 2 రోజులు ఎవరన్నా హెల్ప్ చేస్తే వీళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. కొంచెం కుదిరితే చెయ్యండి. నెంబర్ అనేది కామెంట్లో పిన్ చేస్తాను. ఇప్పుడు మా పూర్వికకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇస్తున్నాను, అదేంటో చెప్తాను. పూర్వి చెప్పనా ఏంటో? ఇంకో ఇప్పుడు వచ్చే హాస్పిటల్ ఏదైతే ఉందో ఇక్కడే నువ్వు పుట్టావు. ఇదిగో ప్రీమియర్. అనుకోకుండా ఎలా కుదిరిందో చూసావా? రేపు చెల్లి బర్త్డే, ఈ హాస్పిటల్లో నువ్వు పుట్టావు. హిత్వి రిచ్ కదా, అందుకే వేరే హాస్పిటల్లోకి వచ్చింది. సో ఒక పని అయితే అయిపోయింది, చాలా హ్యాపీ అనిపించింది. రిటర్న్లో వెళ్ళేటప్పుడు రేపు హిత్వి గారి బర్త్డే కాబట్టి కేక్ కూడా ఆర్డర్ చేసేస్తే అయిపోతుంది. ఇంట్లో చాలా పనులు అయితే ఉన్నాయి, అన్ని పనులు నేనే చేసుకోవాలి. చేసి ఎక్కువ. చెప్పు, ఏదో చెప్తావుగా, చెప్పు. కిషోర్ గారు చాలా మంచివారంట, మధు సాడిస్ట్ అంట. నిజమేనా? నేను సాడిస్ట్ అయితే ఇంకోలా ఉంటుంది. నేను మంచిదాన్ని కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయి. నా ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చుంటేనా, నీ కూర్చుంటే గుర్తు, నిల్చుంటే గుర్తు. ఓ బిర్యానీ భలే ఉన్నాయి అబ్బా. ఇది అమ్మా అమ్మ అంటే పెదలు కలుస్తుంది. అమ్మ నాన్న, అమ్మ ఇది అమ్మ. అమ్మ నా కూతురు నాన్న, ఇది నాన్న కాదమ్మ, అమ్మ అని పిలిచింది. అమ్మ నాన్న, తాత అక్క అమ్మ ఇది అమ్మ 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 పూర్వి హిత్వి అమ్మ 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 అమ్మ. మొత్తానికి ఈరోజు నా కూతురు నన్ను అమ్మ అని పిలిచింది. నేను అనుకున్నాను అసలు బర్త్డే బిఫోర్ ఎట్లయినా అమ్మ అని పిలవాలని. అమ్మ 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 అదిగో అమ్మ అమ్మ అంటుంది. ఇప్పుడే అన్న అంటుందిరా, అన్న అంటుంది. అమ్మ అయితే ఈరోజు అన్న పని చెప్తాను. నాన్న ఎప్పటి నుంచో అంటున్నాను నానా నాన్నోయ్ అమ్మ అమ్మ అమ్మ. సరే ఇంకోసారి అమ్మ. ఏది చూడు, పిల్లలు లైట్లు వేయడానికి. అయ్యి బాబో తీసుకోమ్మా,
నీకే దాదు బాగుంది కదా ఆ. వాళ్ళు చేయించారు సర్ప్రైజ్. బాగుంది కదా. మొహాన్ని కవర్ చేయమని లేదు, కనబడతలేదన్న. చూపిస్తున్నాను వాళ్ళకి. ఓకే. ఇటు ఇవ్వు. అమ్మో కలర్ చేసేస్తుంది. చూపిస్తున్నాను పిండి. చిరంజీవి హిత్వి, హిత్విక, అన్నేడి అన్న అమ్మ. చిరంజీవి అంటే అర్థం. చిరంజీవి అంటే చిన్నపిల్లల్ని అలానే అంటారు, దీవించడం. దీవించడం. ఒకసారి అమ్మో అమ్మో అమ్మో. నువ్వు కొట్టు. అదిగో బాగుంది, చిన్నగా ఉంది. ఓల్డ్ ఏజ్ హోమ్ లైక్ ఏంటంటే అక్కడ పాపం నో ఇది తప్పు. పిల్లలు వదిలేసిన వాళ్ళే చాలా మంది. మళ్ళీ వస్తామని చెప్పి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారంట. మళ్ళీ రాలేదండి పాపం. ఇన్స్టాగ్రామ్ లో బ్యాటింగ్ పూర్వి అదే వాళ్ళే ఇక్కడ ఉంచండి మళ్ళీ వస్తామని చెప్తారంటే పాపం ఇంకా మళ్ళీ వెళ్ళారంట. వీళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్తారంట తెలుసా. పిల్లలు చూడడానికి తల్లిలు వెళ్తారంట అక్కడ ఉండే వాళ్ళు, కానీ పిల్లలు చూడడానికి రారంట. ఎంత పాపం అనిపించింది నాకైతే నిజంగా. అసలు ఒక ఏజ్ వచ్చేసరికి లైఫ్ ఎట్లా చేంజ్ అవుతుందో ఎవరికి తెలియదు. నాకేమనిపిస్తుంది అంటే అంత పెద్దోళ్ళు అయ్యే వరకు ఉండకుండా నడుస్తున్నప్పుడే పోవాలి, కానీ ఒకరి మీద అస్సలు డిపెండ్ అవ్వకూడదు. ముసలోళ్ళమ్మ పాపము, ముసలోళ్ళు తెలుసా వదిలేశారంట. మళ్ళీ వస్తామంటారంట కానీ రారంట. మనం నడుస్తూ వెళ్ళిపోవాలి, కానీ ఒక ఏజ్ వచ్చాక ఉండకూడదు, ఒకరిపైన అస్సలు డిపెండ్ అవ్వకూడదు. పాపం అనిపించింది అక్కడ చూస్తే నాకైతే. తలరాత ఏం చేస్తాం. ముందు పుట్టినా సర్టిలో పుట్టినా సరిగా పుట్టించు. చాలా పెద్ద పిల్ల మరి. ముద్దు పెట్టి పాపకి ముద్దు పెట్టి. పాపకు ఏమైంది? ఎవరు కనిపించలేదు, బయటికి వెళ్ళారు కదా, ఏడుపు చూసుకుంటుంది. వస్తారు నాన్న, బయటికి వెళ్ళారు. ఎడిటింగ్ చేసుకుంటున్నాం. నాకు ఇక్కడ ఎడిటింగ్ ఉంది. ఉడికిపోలేదు. వస్తారు నాన్న ఫోన్ చేస్తా ఉండు. ఫోన్ చేయి, వస్తున్నారు. వచ్చారు అందరూ ఉండేవారు, లేక పిల్లకి ఏదోలా ఉంది. చూడు ఎలా ఉంది. ఫోన్ చేస్తున్నాను. ఆయన నిద్దట్లో ఉంది అది. ఇప్పుడు ఏంటంటే హిత్విక అవుట్ఫిట్ చూపిస్తాను, రేపు బర్త్డే కాబట్టి నేను ఏం డిజైన్ చేయించుకున్నానని. యాక్చువల్గా నాకు ఈ కలర్ కావాలని చెప్పి ఈ కలర్లో ఇట్లా ప్లాన్ చేయించుకున్నాను. నేను ఎక్కడ డిజైన్ చేయించానంటే యాక్చువల్గా హన్మకొండలోని సౌమ్య రెడ్డి అని ఒక అమ్మాయి ఉంది. తనొక ఫ్యాషన్ డిజైనర్. తన ఒక ఇంట్రెస్ట్తో ఏంటంటే శ్రీనయ్య అనే స్టూడియో ఒకటి స్టార్ట్ చేసింది రీసెంట్గానే. సో ఆమె దగ్గర నేను అడిగినప్పుడు అక్క చిన్నపిల్లలు కాబట్టి మరీ హెవీగా గాడిగా లేకుండా సింపుల్గా వెళ్దాము, ఎందుకంటే మరి ఎక్కువగా ఉంటే వాళ్ళు ఇరిటేట్ ఫీల్ అవుతారని చెప్పింది. నాకు ఈ కలర్ కావాలంటే ఈ కలర్ దొరకకపోతే మళ్ళీ ఈ నెట్ ఏదైతే ఉందో నెట్ తీసుకొని టై చేయించుకొని నాకు ఈ ఫినిషింగ్ ఇచ్చింది. యాక్చువల్గా బర్త్డే గర్ల్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉండాలి అక్క అని చెప్పి. ఇక్కడ మీకు కనబడుతుంది ఇదంతా థ్రెడ్ వర్క్ అండ్ బీడ్స్ వర్క్ వస్తుంది. ఇదేంటంటే గుచ్చుకుంటే అన్న ఫీల్ కూడా ఉండదు, హ్యాపీగా ఉంటారు. కొంతమంది ఏంటంటే బర్త్డే అనేసరికి చాలా హెవీగా పెద్ద డిజైనర్ లాగా ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు కాబట్టి పిల్లలు వేసుకున్నంతసేపు హ్యాపీగా ఉండాలని ఇట్లా సింపుల్గా ప్లాన్ చేయించాను. బర్త్డే గర్ల్ కాబట్టి. తన పేరు సౌమ్య రెడ్డి అని చెప్పాను కదా. తను ఏంటంటే అన్ని విధాలా కస్టమైజ్ చేసిస్తుంది. మెన్ అండ్ ఉమెన్కి క్యాజువల్ వేర్ అండ్ వెడ్డింగ్కి సంబంధించినవి అన్నీ మీకు నచ్చినట్టుగా డై చేపిస్తుంది. ఫ్యాబ్రిక్ అంతా మీకు ఎలా కావాలో అలా అయితే అవుట్ఫిట్స్ ఇస్తుంది. నాకు యాక్చువల్లీ టైం కూడా లేదు చెప్పాలంటే. నేను ఇట్లా నాకు కావాలన్నప్పుడు సరే అక్క చేస్తానని చెప్పి నాకు ఎలా కావాలో నాకు ఏది చేస్తే నచ్చుతుందని చెప్పి పాపం అక్క ఇది ఇలా చేద్దాం అని చెప్పి ఫోన్లు చేసి ఫ్యాబ్రిక్ చూపించి ఆ ఫ్యాబ్రిక్ చూపించి మొత్తం మీద నాకు ఏదైతే అవుట్పుట్ కావాలనుకున్నానో అలానే ఇచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇద్దరు పిల్లలు హ్యాపీగా ఉండాలి, మంచిగా కనబడాలి అనుకున్నాను బర్త్డేకి. పూర్విక కూడా ఇట్లానే ప్లాన్ చేశాను. అయితే హిత్విక బర్త్డే గర్ల్ కాబట్టి పూర్వికకి ఇట్లా సింపుల్గా వర్క్ చేయించాను, ఎందుకంటే మెయిన్ టైం లేదు. బాగుంది వర్క్, సింపుల్గా ఉంది. తనకు కూడా ఇట్లా ఉంటేనే ఇష్టం. పూర్వికకు మరి గాడిగా ఉండకూడదు, నచ్చదు. పిల్లలు కాబట్టి కొంచెం డీసెంట్గా వేసుకుంటేనే బాగుంటుంది. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది. అంటే కొన్ని నెట్లు కొంచెం రఫ్గా ఉంటాయి కానీ చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా. వేసుకున్నంతసేపు చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా ఉంటారు. ఇద్దరు పిల్లలకి మంచి అవుట్ఫిట్స్ అయితే కుదిరాయి. తనది కాంటాక్ట్ నెంబర్ నేను కామెంట్లో పిన్ చేస్తా. అంటే తను కొంచెం కొత్తగా స్టార్ట్ చేసింది.
తనకు ఒక ఇంట్రెస్ట్ అన్నమాట, ఫ్యాషన్ డిజైనర్ అని చెప్పాను కదా, తనకి సపోర్ట్ చేయండి, మీకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసి ఇస్తుంది, ఎలా కావాలంటే అలాగా. అండ్ ఇప్పుడు నా అవుట్ఫిట్ చూపిస్తాను ఎలా ఉందో. పిల్లలకి మ్యాచింగ్ అనుకున్నాను కానీ పిల్లలకి మ్యాచింగ్ కాకుండా కొంచెం కాంట్రాస్ట్లో వెళ్దాము, సేమ్ ఒకటే కాకుండా యూనిఫామ్లో అయిపోతుంది కదా, కొంచెం డిఫరెంట్గా వెళ్దామని చెప్పి ప్లాన్ చేశాను. అది ఇక్కడ చూపిస్తా. నేనేంటంటే సరారా ప్లాన్ చేసుకున్నాను. ఈ ఫ్రాక్స్ ఇవన్నీ రొటీన్ అయిపోయినాయి కదా, శారీస్ అవన్నీ కడతాం, అంతసేపు కొంచెము ఫ్రీగా ఉండాలి, అందరినీ పలకరించాలి, టైర్డ్నెస్ అనేది ఉండకూడదు, కొంచెం కంఫర్టబుల్గా ఉండాలని చెప్పి నేనైతే ఈ కలర్ కాంబినేషన్ చూస్ చేసుకున్నా. సో నా ఫ్యాబ్రిక్ కూడా డై చేయించాను. ఈ కలర్ దొరకకపోతే ఇట్లా డై చేయించుకున్నా సరారా. బ్యాక్ అయితే ప్లెయిన్ పెట్టించాను. బయట ఒకలా ఉంది అది, ఇందులోను బయట ఒకలా ఉంటుంది. ఆ డ్రెస్ లాగా కనిపిస్తుంది. యాక్చువల్లీ పిల్లలకి నాకు డిఫరెంట్ ఉండాలి, సేమ్ ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు హైలైట్ అవ్వాలి ఫంక్షన్లు అని చెప్పి. సో వీళ్ళకి ఈ కలర్ చూస్ చేసుకున్నా. నాకు ఈ కలర్ లేదు, పేస్టల్ కలర్స్ అంటారు కదా, ఇట్లా కలర్ కాంబినేషన్ నేను చూస్ చేసుకున్నాను. చాలా బాగా ఇచ్చింది ఫినిషింగ్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య. అంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మనకి హెల్ప్ చేసిన వాళ్ళని మనం మర్చిపోకూడదు. తను కొత్తగా స్టార్ట్ చేసింది కాబట్టి నాకు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బాగా ఎంకరేజ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాను. రేపు బర్త్డే రోజు ఎలా ఉంటుంది ఏంటో, అవుట్ఫిట్స్ వేసుకున్నాక చూపిస్తా లుక్ ఎలా ఉంది ఏంటో. అంటే కొన్ని చూడడానికి బాగుంటాయి, వేసుకుంటే ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి రేపు పిల్లలు ఎలా ఉన్నారు ఏంటనేది రేపు లాంగ్లో చూపిస్తా. నాకైతే బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది హిప్పీ గడిది. తను హన్మకొండలో ఉంటుందండి, అక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా తనకు అప్రోచ్ అవ్వచ్చు, లేదంటే మీకు కాల్ చేసి మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేయించుకోవచ్చు. నెంబర్ అది కామెంట్లో పిన్ చేస్తాను, ఒకసారి తన కాంటాక్ట్ అవ్వండి. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ చూడండి, అన్ని డిఫరెంట్గా ఉన్న అవుట్ఫిట్స్ అండి, చాలా యూనిక్గా డిజైన్ చేసింది. ఒకసారి తన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే చూడండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless you, may God bless you, dear. Happy birthday, Ritvi. Clap kottu, Ritvi, clap. Happy birthday, Nana. Clap kottu, Ritvi lo. Ritvi, happy birthday. Clap, clap, clap. Clap kottu. Happy birthday, Ritvi. Happy birthday. Happy birthday. Ritvi చూడు. Clap, 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 clap. Ritvi బాగుంది. బాగుంది. హ్యాపీ బర్త్డే. క్లాప్స్ కొట్టు. ఫోటో రిత్వి తీస్తా. బాగుంది. సూపర్. ఫోటో తీస్తా. సూపర్ బాగుంది. Smile. బాగుందంట. ఓకే. ఇలా చిన్నది ఎలా బాగుంది. Subscribe now and press the bell icon. Never miss an update.